తులసి గుడి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తూ ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకుని బొట్టు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు సిద్ధు తన జుట్టుని పైకనుకొని తులసికి ఎదురుగా వచ్చి నిలబడతాడు. దాంతో తులసి ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటే, బొట్టు నాకు కూడా కొంచెం పెట్టొచ్చు కదా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. దాంతో తులసి సరేనని చెప్పి సిద్ధుకి బొట్టు పెడుతూ ఉంటే, ఇక అప్పుడు తన కళ్ళల్లో అనుకోకుండా కుంకుమ పడడంతో అప్పుడు తులసి సిద్ధు కళ్ళల్లోకి ఊదుతూ ఉంటే, ఇక అలా తులసిని దగ్గర నుండి చూస్తూ సిద్ధు ప్రేమలో మునిగిపోయి అలా కాసేపు చూస్తూ ఉండిపోతాడు. ఇప్పుడు ఓకేనా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. సిద్ధు మాత్రం తులసి మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా తనని అలాగే చూస్తూ ఉండిపోతాడు. సిద్ధు గారు మిమ్మల్ని ఇప్పుడు ఓకేనా, కుంకుమ పోయిందా అని చెప్పి అంటూ ఉంటే, ఓకే తులసి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఆ తర్వాత తులసి సిద్ధు ఇద్దరు కూడా గుడి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అప్పుడే పంతులు గారు అక్కడున్న కొత్త దంపతులతో, ఈరోజు చాలా మంచి రోజు, పెళ్ళైన కొత్త దంపతులు ఇద్దరు కూడా బ్రహ్మముడి వేసుకుని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే అప్పుడు వాళ్ళ ఇద్దరి బంధం కలకాలం సంతోషంగా ఉంటుంది, 7 జన్మల వరకు వాళ్ళ బంధం అలాగే ఉంటుంది అని చెప్పి పంతులు గారు చెప్పడంతో అప్పుడు సిద్ధు గుడి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తూ, తులసి నాకు ఈ జన్మలోనే కాదు 7 జన్మల వరకు భార్యగా రావాలి, తనని నేను అంతలా ప్రేమిస్తున్నాను స్వామి, నువ్వే నా కోరిక తీర్చాలి అని చెప్పి సిద్ధు అనుకుంటాడు. కొత్త దంపతులకు బ్రహ్మముడి వేసిన తర్వాత వాళ్ళ పక్కన సిద్ధు తులసి ఇద్దరూ కూడా నిలబడి ఉంటారు. అప్పుడు పంతులు గారు వాళ్ళిద్దరూ కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటూ ఉండగా సిద్ధు భుజం మీద కూడా ఒక కండువా వేసి పంతులు గారు తులసి చున్నీకి సిద్ధు కండువాకి రెండిటికి కూడా ముడివేస్తారు. ఇక దాంతో తులసి ఒక్కసారిగా కళ్ళు తెరిచి, ఏం చేస్తున్నారు పంతులు గారు అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ ఇక్కడ కొత్త దంపతులు ప్రదక్షిణలు చేయడానికి వచ్చారు, వాళ్ళతో పాటు మీరు కూడా వచ్చేసరికి మీరు కూడా నవ దంపతులు అనుకొని నేను ఇలా మీ ఇద్దరికి బ్రహ్మముడి వేసేసాను అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇక దాంతో సిద్ధు మన ఇద్దరిని భార్యాభర్తలు అనుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే తులసి కోపంగా చూస్తూ, మనం భార్యాభర్తలమేంటి అని అంటూ ఉంటుంది. ఆ మాట నేననడం లేదు, పంతులు గారు అలా అనుకున్నారని చెబుతున్నాను అని సిద్ధు అంటాడు. వెంటనే ఈ ముడి విప్పేస్తాను అని చెప్పి తులసి ఆ ముడి విప్పబోతుంటే అప్పుడు పంతులు గారు, వద్దమ్మా, ఆ దేవుడే స్వయంగా నాతో మీ ఇద్దరికి ముడి వేయించాడేమో, అలా ముడిని విప్పితే మంచి జరగకపోవచ్చు అని పంతులు గారు అంటూ ఉంటే అప్పుడు సిద్ధు, పోనీలేండి, ప్రదక్షిణలు చేసే వరకు ఆ ముడిని అలాగే ఉండనివ్వండి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇక దాంతో తులసి కూడా పంతులు గారు చెప్పారని ఆ ముడి విప్పకుండా అలాగే సైలెంట్గా ఉంటుంది. సిద్ధు తులసి ఇద్దరు కూడా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. సిద్ధు మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. దేవుడా, తులసికి నాకు ఈ విధంగా పంతులు గారి చేత బ్రహ్మముడి వేయించి మమ్మల్ని ఇద్దరిని ఇలా ఆశీర్వదించావా తండ్రి, చాలా సంతోషంగా ఉంది అని చెప్పి సిద్ధు దేవుడికి మనసులోనే థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న అరటి తొక్క మీద కాలు వేసి తులసి కింద పడబోతూ ఉంటుంది. దాంతో కింద పడబోతున్న తులసిని సిద్ధు గట్టిగా పట్టుకుంటాడు. ఇద్దరు ఒకరి కళ్ళలో ఒక్కొక్కరు చూసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే అదే గుడికి నరేష్ కూడా వస్తాడు. సిద్ధు తులసి ఇద్దరు ప్రేమగా ఒకరి కళ్ళలో ఒక్కొక్కరు చూసుకోవడం చూసిన నరేష్ అసూయ పడిపోతూ, ఇదేంటి, నన్ను పెళ్లి చేసుకోవాల్సిన తులసి వాడెవరితోనో గుడిలో రొమాన్స్ చేస్తుంది, ఈ తులసి సంగతి ఇలా కాదు, వీళ్ళిద్దరి బాగోతాన్ని అందరి ముందు బయట పెడతాను, ఏంటిదని తన కుటుంబం ముందే నిలదీస్తాను అని చెప్పి నరేష్ వాళ్ళిద్దరిని కూడా వీడియో తీస్తాడు. తర్వాత సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తులసి కింద పడిపోతూ ఉంటే పట్టుకున్న సిద్ధుకి థ్యాంక్స్ చెప్పి ప్రదక్షిణలు పూర్తయ్యాయి, ఇక ఈ ముడి విప్పేస్తున్నాను అని చెప్పి ముడి విప్పేస్తుంది. ఇంతలో అక్కడికి లక్ష్మి వస్తుంది. అమ్మ తులసి, ప్రదక్షిణలు చేయడం పూర్తయ్యాయా అని చెప్పి అంటూ ఉంటే పూర్తయ్యాయమ్మా అని తులసి అంటుంది. పంతులు గారు అభిషేకం చేస్తున్నారు, త్వరగా రామ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే పదమ్మా అని చెప్పి
సిద్ధు గారు మీరు కూడా రండి అని తులసి పిలవడంతో వస్తున్నానని చెప్పి సిద్ధు సంతోషంగా వాళ్ళతో పాటే దేవుడి దర్శనం చేసుకోవడం కోసం అని చెప్పి అక్కడికి వస్తూ ఉంటాడు. మరోపక్క జానుకి సర్ప్రైజ్ అని చెప్పి జై బయటకు తీసుకువెళ్తూ ఉంటే విశ్వ తన మూడంతా కూడా స్పాయిల్ చేసేయడంతో అప్పుడు జాను, ఏంటి సార్, నాకేదో సర్ప్రైజ్ ఉందని చెప్పారు కదా, ఎక్కడికి వెళ్తున్నాం మనం అని చెప్పి అంటూ ఉంటే, సారీ జాను, నాకు ఉన్నట్టుండి బాగా హెడ్ఏక్గా ఉంది, నిన్ను తీసుకువెళ్తానన్న ప్లేస్కి నేను ఇంకెప్పుడైనా తీసుకువెళ్తానులే, ప్రస్తుతానికి మనం ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి జై జానుని ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు. రే విశ్వ, హ్యాపీగా జానుతో కలిసి సంతోషంగా బయటకు వెళ్దాం అనుకుంటే నా మూడంతా కూడా డిస్టర్బ్ చేసావు కదరా, నీకు నేను ఆ రోజు ఇచ్చిన కోటింగ్ సరిపోలేదనుకుంటా, నిన్ను ఎలా దెబ్బ కొట్టాలో, నా జోలికి ఇంకోసారి రాకుండా ఏం చేయాలో నాకు బాగా తెలుసు, ఎస్ అదే చేస్తాను అని చెప్పి జై జానుని తీసుకొని ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు. మరోపక్క గుడిలో పూజ పూర్తవడంతో లక్ష్మి, తులసి, సిద్ధు వీళ్ళు ముగ్గురు కూడా గుడి నుండి బయలుదేరి బయటకు వస్తూ ఉంటారు. అప్పుడు సిద్ధు, అక్క మీరు వెళ్తూ ఉండండి, నేను మరొకసారి దేవుడికి దండం పెట్టుకొని వస్తాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. దాంతో సరే అని చెప్పి తులసి, లక్ష్మి ఇద్దరు ముందుగా గుడిలో నుండి బయటకు వచ్చి అక్కడ ఒక చోట వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళిద్దరూ పోయిన తాళి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మ, ఆ అమ్మవారి తాళి ఎవరు తీశారో త్వరగా తెలిస్తే బాగుండు కదా అని చెప్పి తులసి అంటూ ఉంటే, అవునమ్మా, ఉదయం నుండి మనం ఈ ఏరియా అంతా కూడా పోస్టర్లు అంటించాము, ఏదో ఒక విధంగా అతనెవరో తెలిస్తే బాగుండు, ఈ ఊర్లో వాళ్ళందరూ నేను నష్టజాతకురాలని అనేసి మాటలు అంటూ ఉంటే నేను వినలేకపోతున్నాను, త్వరగా ఆ తాళి దొరికి గోదాదేవి కళ్యాణంతో పాటు నీ కళ్యాణం కూడా జరిగిపోతే అప్పుడు మాకు కొంచెం మనశ్శాంతి దొరుకుతుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో అక్కడే కూర్చొని ఉన్న ఒక పెద్దావిడ వాళ్ళ మాటలు వినేస్తూ ఉంటుంది. ఆ రోజు సిద్ధు తులసి మెడలో తాళి కట్టి వస్తూ వస్తూ కళ్ళు కనిపించని ఆ పెద్దావిడ చేతుల్ని తొక్కడంతో అది గుర్తుపెట్టుకున్న ఆ పెద్దావిడ, అమ్మ ఒక్కసారి ఇలా రండి అంటూ తులసిని, లక్ష్మిని పిలుస్తూ ఉంటుంది. మీరు మాట్లాడేది ఆ రోజు గోదాదేవి కళ్యాణంలో పోయిన తాళి గురించేనా అమ్మ, ఆ తాళి కొట్టేసిన వాడు ఈ గుళ్ళోనే ఉన్నాడమ్మా అని చెప్పి ఆ పెద్దావిడ అంటూ ఉంటుంది. ఇక దాంతో ఏంటమ్మా నువ్వనేది, నిజంగా అతను ఇక్కడే ఉన్నాడా, అతను ఎలా ఉంటాడో అని చెప్పి తులసి ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే అప్పుడు ఆ పెద్దావిడ, అతను ఎలా ఉంటాడో నేను చెప్పలేనమ్మా, ఎందుకంటే నాకు కళ్ళు కనిపించవు, కానీ అతని స్పర్శ మాత్రం నాకు ఇంకా గుర్తుంది. ఆ రోజు రాత్రి నేను అక్కడ పడుకుని ఉన్నప్పుడు అతను కంగారుగా వచ్చి నా చేతుల్ని తొక్కాడు, అతని స్పర్శ నాకు గుర్తుంది, దేవుడు నాకు చూపివ్వకపోయినా స్పర్శతో మనుషుల్ని గుర్తుపట్టే అంత శక్తినిచ్చాడు తల్లి అని చెప్పి ఆ పెద్దావిడ అంటూ ఉంటుంది. ఇందాక అతను ఈ గుడి లోపలికి వెళ్తూ నా చేతికి ప్రసాదం ఇచ్చాడు, అప్పుడు అతన్ని నేను గుర్తుపట్టాను అని చెప్పి పెద్దావిడ అంటూ ఉంటుంది. అతని వేళ్లకు 2 ఉంగరాలు ఉంటాయి అని చెప్పి పెద్దావిడ చెప్పడంతో అతను ఎవరై ఉంటారా అని చెప్పి తులసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే సిద్ధు దేవుడికి దండ పెట్టుకొని, దేవుడా ఈరోజు చాలా మంచి రోజు అట కదా, ఈ మంచి రోజున నా భార్య తులసితో కలిసి బ్రహ్మముడితో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసే అవకాశాన్ని నాకు కల్పించావు, చాలా థ్యాంక్స్ దేవుడా, నేను తులసి ఇద్దరం ఎప్పటికీ కలిసి ఉండేలాగా నువ్వే దీవించాలి అని చెప్పి సిద్ధు దేవుడికి దండం పెట్టుకొని తిరిగి వస్తూ ఉంటాడు. అక్క మనం ఇక బయలుదేరదామా, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అక్క అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇక అలా సిద్ధు మాట్లాడుతుండగా తన రైట్ హ్యాండ్కి ఒకే వేలికి 2 ఉంగరాలు ఉండడం గమనించిన తులసి పెద్దవిడ చెప్పిన మాటల్ని బట్టి ఆ దొంగ సిద్ధువే అని అర్థం చేసుకుంటుంది. ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకుందామని చెప్పి సిద్ధు గారు ఒకసారి ఇలా రండి అని చెప్పి సిద్ధు చేతుల్ని ఆ పెద్దవిడి చేతుల్లో పెడుతుంది. ఒక్కసారి ఇతని చేతి వేళ్ళు పట్టుకొని చూడండి, ఆ రోజు గుడిలో తాళి దొంగిలించింది ఇతనేనా అని చెప్పి తులసి ఆ పెద్దావిడిని అడుగుతూ ఉంటుంది. దాంతో ఆ పెద్దావిడ సిద్ధు చేతి వేళ్ళు పట్టుకొని
అతని స్పర్శను గుర్తుపట్టి అవునమ్మా ఇతనే ఆ రోజు తాళి దొంగతనం చేసింది అని చెప్పి పెద్దావిడ అరుస్తూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి షాకింగ్గా సిద్ధు వైపు చూస్తూ ఉంటే అప్పుడు తులసి సిద్ధుని పక్కకు లాగి మర్యాదగా నిజం చెప్పు, ఎందుకు తాళిని దొంగతనం చేశావు అని చెప్పి తులసి సిద్ధు కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది. ఏంటమ్మా నా తమ్ముడు సిద్ధుని అనుమానిస్తున్నావా అని చెప్పి ఆ పెద్దావిడ పొరపాటు పడిందేమో అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే లేదమ్మా, ఇతను కావాలని ఆ రోజు తాళి దొంగిలించడమే కాకుండా నా మెడలో తాళి కూడా కట్టాడు అని చెప్పి తులసి తన మెడలో ఉన్న తాళిని లక్ష్మికి చూపిస్తూ ఉంటే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.